హాయ్ అండి అందరికీ. ఇవాళ వీడియోలో పట్టు బ్లౌజులకి క్రాస్ బెల్టులు కుచ్చుకోకుండా ఓవర్లాక్ లేకుండా ఎలా వేసుకోవాలో నేను నీట్గా అయితే చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. చూసారు కదా, ఇలా అయితే ఓవర్లాక్ లేకుండా పట్టు బ్లౌజులకి మనం ఎలా కుట్టు లోపలికి వేసుకోవాలనే చెప్పి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఎంత నీట్గా వస్తుందంటే ఓవర్లాక్ మిషన్తో అవసరమే ఉండదు, అంత నీట్గా అయితే వస్తుంది. ఓవర్లాక్ పడ్డ తర్వాత కూడా లైట్గా కుచ్చుకుంటుంది అని కొంతమంది అయితే చెప్పారు. అయితే వాళ్ళు ఇచ్చిన బ్లౌజులు ఎలా మనకు ఓవర్లాక్ పడ్డా కుచ్చుకుంటుంది అని మన క్లాత్ చూడంగానే అర్థమవుతుంది కదా. అప్పుడు ఈ చిన్న ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ముందుగా మనమైతే ఖచ్చితంగా మామూలు బ్లౌజ్కి షేప్స్ ఎలా కుట్టుకుంటామో అలా అయితే ముందుగానే కుట్టుకోవాలా. దాని తర్వాత క్రాస్ పీసులు మనం కట్ చేసుకుంటాం కదా, కింద క్రాస్ బెల్ట్లు అవి అయితే కట్ చేసుకోవాలి. మనం కుట్టేటప్పుడు ఉల్టా సీజా అయితే చూసుకొని కుట్టుకుంటాం కదా, సేమ్ అలాగే ఉల్టా సీజా చూసుకొని ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ పెట్టి ఒక కుట్టు అయితే వేసుకోవాలి. కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ ఎప్పుడు పైకి మనకు కనపడేటట్టు ఉండాలి, ఎందుకంటే లైనింగ్ మనం తిప్పేసి కుడతాం కాబట్టి. అలాగే చూసి రెండు క్రాస్ బెల్ట్లు రెండు కుట్టేసేయాలి. క్రాస్ బెల్ట్లు కుట్టేటప్పుడు రెండు ఒకవైపుకి రాకుండా చూసుకోవాలి. అలా ఫస్ట్ స్టార్టింగ్ మనము ఎక్కువ వైపు కుట్టుకుంటాం కదా, తర్వాత తక్కువ వైపు నుంచి పెట్టి కుట్టాలి. ఇలా కుట్టిన దాన్ని ఇలా బాగా మన క్లాత్ గీకినట్టు అయితే గన లైనింగ్ బయటికి కనపడదనమాట. మనం కుట్టేసినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే చూడండి, గమనించండి, అలా లాక్కపోతే ఖచ్చితంగా మనం కుట్టేసిన తర్వాత బయటకు కొంచెం కనపడుతూ ఉంటుంది. అలా అనేసుకొని స్ట్రైట్గా కుట్టేసుకోవాలి రెండిటికి. చూసారు కదా, ఇలా రెండు అయితే కుట్టుకొని నేను ఎక్కడ స్కిప్ కానీ ఫార్వర్డ్ కానీ చేయడం లేదు. ఎలా ఉందో అలాగే సౌండ్ కూడా సేమ్ అదే ఉంచేసాను. ఇలా ఎక్స్ట్రాలు ఉంటాయి కదా, పైన కుట్టు వేయకుండానే ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసేయాలి. సేమ్ ఎంత ఉందో మనం లైనింగ్ పార్ట్ ఎంత అయితే కట్ చేసుకున్నామో సేమ్ అంతే ఉండాలి, ఎక్కువ అస్సలు ఉండకూడదు. ఇలా ఈ కటింగ్కి అయితే ఎక్స్ట్రా ఏం లేకుండా సేమ్ లైనింగ్ ఎంత ఉంటుందో అంతనే ఉంచి కట్ చేయాలన్నమాట. కుట్టు అయితే అస్సలు వేసుకోవద్దు. ఇలా రెండు ఒక వైపుకు రాకుండా వేరే వేరే వైపుకి వచ్చేలా చూసుకోవాలి. ఇలా రెండిటిని మధ్యలోకి ఇలా చేయాలన్నమాట. ఇలా చేసి ఒరిజినల్ క్లాత్ పెట్టి ఒక కుట్టేసుకోవాలి ఫస్ట్. చూసారు కదా, లైనింగ్కి వేయకూడదు అనమాట కుట్టు. మనం రెండు చేసి లైనింగ్ అటాచ్ చేయకుండా ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా ఓన్లీ ఒరిజినల్ క్లాత్కి మాత్రమే కలిపి కుట్టు వేయాలన్నమాట, లైనింగ్ కలిపి కుట్టు వేయకూడదు. రెండు అలాగే ఫస్ట్ లైనింగ్ మనం ఫస్ట్ క్రాస్ బెల్ట్ ఒకటి కిందికి పెట్టి కుట్టాం కదా, రెండోది పైకి వచ్చేలాగా వస్తుంది. దేనికైనా సరే ఒకటి కిందికి వస్తే ఒకటి పైకి వచ్చేలాగా కుట్టు వస్తుంది. ఇలా రెండు కుట్టుకోవాలి. పైకి మనము చూసేటప్పుడు మనం ఒరిజినల్ క్లాత్ మాత్రమే మనకు కనపడేటట్టు ఉండాలి. మనం ఇలా చుట్టేటప్పుడు లైనింగ్ క్లాత్ మాత్రం చుట్టేటట్టు కనపడాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు మనం స్టార్టింగ్ వేసుకున్నాం కదా లైనింగ్ క్లాత్కి, ఆ కుట్టుని లైనింగ్ క్లాత్కి కలిపి రెండు క్లాత్ ఒకటేలాగా వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా రెండు సమానంగా వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలన్నమాట. మీరు ఈ మర్చేటప్పుడు బాగా గమనించి చూడండి.
ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. 2 ఇలాగే కుట్టు వేసుకోవాలి. లైనింగు మనం మర్చేటప్పుడు కనపడాలి, మనకు కనపడేది మాత్రం ఒరిజినల్ క్లాత్ కనపడాలన్నమాట. స్టార్టింగ్ మనం ఏదైతే క్రాస్ బెల్ట్కి కుట్టేసామో ఆ కుట్టు లైనింగు 2 కలిపేటట్టు కుట్టు వేసుకోవాలి. ఒక్కసారి కుట్టారంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది అన్నమాట. ఒక్కసారి మీరు ఇలా కుట్టడం ట్రై చేశారంటే నెక్స్ట్ టైము ఎప్పుడైనా సరే బ్లౌజులు ఇలాగే కుడతారు. ఇంకా లోపల వైపు నుంచి మనం బయటికి క్లాత్ లాగడమే అన్నమాట. లాగంగానే మనం బొందు కుట్టుకుంటాం కదండి, మనం వెనకాల డోరీ కుట్టుకుంటాం కదా, సేమ్ అలాగే లాగేయడమే. అవి చిన్న హోల్ ఉంటుంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది, ఇది పెద్దగా ఉంటుంది కాబట్టి ఈజీగా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా 2 తిప్పేసుకోవాలి. చాలా ఈజీ అనమాట. క్లాత్ బయటికి లాగంగానే కనపడుతుంది, మనకి బయటకు వచ్చేస్తుంది ఈజీగా, పెద్ద రిస్క్ ఏమి ఉండదు. ఇలా వచ్చాయి కదా, ఇలా నీట్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, కుట్టు మనకు కనపడదు, లోనికి వెళ్ళిపోతుంది. ఎంత నీట్గా ఉంటుందంటే చాలా చాలా నీట్గా వస్తుంది కూడా, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కుట్టు కూడా ఎక్కువ జారి రాదు. మనం కుట్టు వేసుకునేటప్పుడు చూసి నిదానంగా వేసుకోవడమే. మనకు నచ్చితే పైన ఒక కుట్టు వేసుకోవచ్చు, లేదు అంటే కనుక వదిలేసుకోవచ్చు అనమాట. నేనైతే పైన కుట్టు వేసేసుకుంటున్నాను. మీకు కుట్టు వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసేయండి. చూసారు కదా, ఇప్పుడు ఇలా కుట్టేసుకున్న తర్వాత మీరు ఈజీగా ఇంకా మామూలుగా ఉక్సులు కాజాలు పట్టి వేసుకుంటారు కదా, అలా వేసేసుకోవడమే. చాలా చాలా నీట్గా ఉంటుందన్నమాట. చూడంగానే నచ్చుతుంది, మనకు కూడా చాలా బాగా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. ఓవర్లాక్తో అవసరమే లేకుండా ఇలా అయితే మనము స్టిచ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత నీట్గా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.